అమెరికాలో పోలీసులు ఎంత హుషారుంటారో తెలుసా? దొంగోడు వారిపోతే నిమిషంలోనే పట్టుకుంటారు. అడుగు అడుగుకు సీసీ కెమెరాలు ఉంటాయి ఆడ. దొంగ తప్పించుకుంటా దొరకకపోతే హెలికాప్టర్ల ఎంబడబడి అని చుట్టూ గిరాఫ్తారు చేస్తారు. ఏ పోలీస్ కార్ ఏడున్నది, ఏ పోలీస్ అయిన ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో తెలిసిపోతుంటది. అగో గట్టనే మన హైదరాబాద్లో కూడా కాబోతున్నది. పట్నంలా దొంగలంగలకు దినాలు దగ్గరకు వచ్చినట్టే. దొంగలంతా పట్నం ఖాళీ చేసి బయటి రాష్ట్రాల బస్సు ఎక్కాల్సిందే. ఎందుకంటే సీమ షిటుక్కుమన్నా దొరకబట్టే రోజులు రాబోతున్నాయి. 1000 కోట్లు పెట్టి బంజారా హిల్స్ లా ఏక్ నెంబర్ అద్దల మేడ కట్టిస్తుంది సర్కార్. సీఎం సార్ ముగ్గు పోసి శంకుబండ వాతిండు. 24 గంటల బిల్డింగ్ లో కూర్చొని పట్నంలో ఏ గల్లీలో ఏం జరుగుతుందో చూడొచ్చు. మీ తంత్రం మీద గాలి మోటార్ దిగే సౌలతి కూడా ఉంటది. ఇక సందుల పొంట 10,000 చిన్న కెమెరాలు ఫిట్ చేసి ఆఫీస్ లో కూర్చొనే బొమ్మలు చూస్తారు. ఏడేం జరిగినా ఎమ్మటే తెలిసిపోతుందట. నేను సింగపూర్ వెళ్ళినాను, ఈ మధ్య చైనాకు వెళ్ళినాను. ఒక్క సింగిల్ పోలీస్ కానిస్టేబుల్ కూడా మనకు రోడ్డు మీద కనిపించారు సింగపూర్లో. ఆ నంబర్ ఫోన్ చేస్తే డెఫినెట్గా 2.5-3 మినిట్స్లో ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు, అంత బ్రహ్మాండం కూడా చెప్పినారు. అగో మన తన కూడా ఏ సందులకెళ్ళి ఉరుకొస్తారో అర్థం కాకుండా చేస్తారన్నట్టు. ఈ నడుమ పోలీసు వాళ్ళు మామూలు తీసుకున్నాడు బంద్ చేసిండ్రట. సార్ పోలీసు వాళ్ళు ఈ మధ్య మామూలు అడుగుతారండి అని చెప్పినారు. అడిగే అవసరం వాళ్ళకి లేదు. కొంతమంది అధికారులు అయితే 100 రూపాయలు ఇవ్వకపోతే మాకు సీఎం గారు మంచిగా ఇస్తున్నారండి, మీరు ఇచ్చే 100 అక్కర్లేదని చెప్పిన సందర్భాలు కూడా నేను వింటా ఉన్నాను. ఎవరన్నా లంచం అడిగితే మీ పేరు చెప్తాం సారు. ఇక ఫ్రెండ్లీ పోలీస్ మీద మన అంబర్పేట హనుమంత్ అన్న మాట్లాడిండు. మా ఇంట్లో కూడా మా నాయన కూడా తిట్టారు. అసలు ఇది కూడా కేసీఆర్ గారు మా ఇంట్లో పెట్టుకోండి, మీరు ఫ్రెండ్లీ అంటున్నారు, బయట ఫ్రెండ్లీ అని, లోపల బయట నో ఫ్రెండ్లీ. గిదేంది హనుమంత్ అన్న, సీఎం సార్ మీటింగ్ వచ్చి గిట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? మాట్లాడతారు కదండి, సీఎం కు తెలిసేది, లేకపోతే అందరూ భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది? హనుమంత్ అన్న కుండెత్తేసినట్టు మాట్లాడు నీతోనే అయితదే. హాగో సీఎం సార్ కూడా మస్తు ఖుషి అవుతుండు.